ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రియబిడ్డలారా, ఆత్మీయ జీవితం ఎలా కాపాడుకుంటున్నావు? కొంతమంది ఆలోచన చేస్తే క్రైస్తవులుగా పిలువబడుతుంటారు, కానీ నామకార్థంగా పిలువబడి లోకంలోనే జీవిస్తుంటారు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోకములో జీవిస్తున్నప్పటికీ లోకం వానిలో జీవించకూడదు. ఒక పడవ నీటిపైన వెళ్ళాలే కానీ నీళ్లు పడవలోకి రాకూడదు, వస్తే మునిగిపోతుంది. ఆ రీతిగా క్రైస్తవుడు లోకంలో బ్రతకాలే కానీ లోకం క్రైస్తవంలో ఉండకూడదు. అందుకే పౌలు ఒక మాట అన్నాడు, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. పౌలు అనేటువంటి మాట, నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాం. ఎంత అద్భుతమైన మాట! లోకమును కంట పౌలు సిలువ వేయబడ్డాడు. నేను లోకానికి సిలువ వేయబడ్డానని చెప్తున్నాడు. ఉదయకాల సమయంలో సిలువ వేయబడ్డావా? లోకమునకు నేను, నాకు లోకం సిలువ వేయబడి ఉంది అని పౌలు అన్నట్లుగా లోకంలోనే మనం జీవిస్తూ లోక సంబంధమైన వేటి నుండైనా మనం దూరమై సిలువ వేయబడినప్పుడు దేవుని సాక్షులుగా జీవించగలం. అట్లు సంపూర్ణ క్రైస్తవులుగా జీవించుటకు ప్రభు కృపను అనుగ్రహించునుగాక. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. లోకమునకు సిలువ వేయబడిన అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించండి. తద్వారా గొప్ప సాక్షులుగా జీవింపజేయమని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకొని వారిని బలపరచమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.